అందరికీ నమస్కారం. కున్సెస్ శ్రీనివాస్ ఛానల్ చూద్దాం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక సంచలనమైనటువంటి కేసు ఒకటి వచ్చింది. ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు. అమ్మాయికి 20 సంవత్సరాలు, అబ్బాయికి 19 సంవత్సరాలు. అమ్మాయి హిందువు, అబ్బాయి ముస్లిం. ఈ అమ్మాయి ఊరు వదిలి ఆ ముస్లిం యువకుడితో వెళ్ళిపోయి నివాసం ఉంటుంది, అంటే సహజీవనం చేస్తుంది. ఒక హాస్టల్లో ఉంటూ ఆ అబ్బాయితో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి ఏం చేసిందంటే సహజీవనం చేస్తుంది. ఆ అమ్మాయిని విడిపించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే బజరంగ దళ వాళ్ళ సాయంతో ఆ అమ్మాయిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి ఏమో కోర్టుకి వెళ్ళి మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తల్లిదండ్రులు ఏం చేశారంటే అమ్మాయిని మాకు అప్పచెప్పాలి, ఆ అబ్బాయి నుండి విడదీసి అని చెప్పేసి తల్లిదండ్రులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కలిపి విచారణ చేసినటువంటి హైకోర్టు ఏమందంటే అమ్మాయి మేజర్ కాబట్టి ఆమె ఎలాగైనా ఉండొచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు అనేటువంటిది ఈ హైకోర్టు చెప్పింది. హైకోర్టులు చెప్పినవి ఏంటంటే లా ప్రకారం చెప్తాయి, అంటే రాజ్యాంగం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తుంది. రాజ్యాంగంలో మళ్ళీ మనం మార్పులు చేసుకుంటే మార్పులు అనేటువంటిది అమల్లోకి వస్తాయి అంతే. ఇది 19 సంవత్సరాల అబ్బాయి 20 సంవత్సరాల అమ్మాయితో ముస్లిం యువకుడితో ఈమె సహజీవనం చేస్తుంది. ఆమె ఇష్టం, ఆమె ఎవరితో అయినా 19 సంవత్సరాల వాడితో చేయొచ్చు, 91 సంవత్సరాల వాడితో చేయొచ్చు, అది ఆమె ఇష్టం, అది అంతవరకే. ఇప్పుడు ఆమె భవిష్యత్తు అనేది ఆమె చేతుల్లో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు దూరం అయిపోయారు, తల్లిదండ్రుల మీద పోలీస్ కంప్లైంట్, కోర్టుకు వెళ్ళారు. ఆ అబ్బాయి కానీ మోసం చేసినట్లయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఏకాకైపోయి చాలా అధ్వాన్యమైనటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఏదో గొప్పగా సాధించేసాము అని చెప్పి సినిమాల్లో, సీరియల్లో, లేకపోతే చిన్న చిన్న సెల్ ఫోన్లో వచ్చినటువంటి స్కిట్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. భవిష్యత్తు అనేటువంటిది సర్వనాశనం అయిపోద్ది. జాగ్రత్తగా చూసుకొని సమాజంలో చాలా జాగ్రత్తగా మెదలవలసి ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు అనేది అధ్వాన్యంగా తయారయ్యేటువంటి పరిస్థితి. జై హింద్, భారత మాతాకి జై.